శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీలంక ఆధ్యాత్మిక యాత్ర 5వ రోజు మరింత విశిష్టంగా సాగింది. ఈ రోజు యాత్ర క్యాండీ నగరం నుంచి ప్రారంభమై ప్రకృతి సోయగాలతో అలరారే రంబోడ మీదుగా రామాయణ ఆనవాళ్లను దర్శిస్తూ చివరగా పవిత్ర కతరగమ క్షేత్రానికి చేరుకుంది. 5వ రోజు ఉదయాన్నే యాత్ర రాంబోడ వైపు సాగింది. మేఘాలను తాకే కొండలు, పచ్చని టీ తోటలు, సుందరమైన లోయల మధ్య ప్రయాణం యాత్రికులకు మరపురాని అనుభూతిని కలిగించింది. అక్కడి అద్భుతమైన రాంబోడ జలపాతాన్ని దర్శించి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. హనుమంతుడి అడుగుజాడల్లో కొలువైన అద్భుతం రాంబోడ ఆలయం. రామాయణ కథనం ప్రకారం సీతాదేవిని అన్వేషిస్తూ హనుమంతుడు ఈ ప్రాంతానికి వచ్చాడని విశ్వసిస్తూ ఉంటారు. ఈ పవిత్ర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం శ్రీలంకకు ప్రత్యేకమైన టీ ప్లాంటేషన్లు మరియు టీ ఫ్యాక్టరీని సందర్శించి టీ తయారీ ప్రక్రియను ప్రత్యక్షంగా చూశారు. ఆ తర్వాత యాత్రికులు నువర ఎలియాలోని సీతా అమ్మవారి ఆలయాన్ని దర్శించారు. రావణుడు సీతాదేవిని బంధించిన అశోకవనం ప్రాంతాన్ని సందర్శించడం ప్రతి భక్తునిలో రామాయణ గాథలను సజీవంగా గుర్తు చేసింది. ఆ ప్రదేశంలోని ప్రశాంత వాతావరణం యాత్రికులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. ఇక యాత్రలో భాగంగా రావణ యుద్ధం, రావణ సంహారం అనంతరం సీతాదేవి అగ్ని పరీక్ష జరిగిన పవిత్ర ప్రదేశాన్ని దర్శించారు. అనంతరం ప్రకృతి అద్భుత సృష్టిగా పేరుగాంచిన రావణ జలపాతాన్ని వీక్షించి దాని సహజ సౌందర్యాన్ని ఆస్వాదించిన ప్రతి హృదయం పులకించింది. 5వ రోజు చివరగా యాత్రికులు శ్రీలంకలో అత్యంత ప్రసిద్ధి చెందిన కతరగమ మురుగన్ ఆలయాన్ని దర్శించారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఆధ్యాత్మిక వాతావరణం ప్రతి యాత్రికుడి మనసును భక్తిభావంతో నింపింది. ప్రకృతి సోయగాలు, రామాయణ చారిత్రక ప్రదేశాలు, దివ్య క్షేత్రాల దర్శనం ఈ 3 విశిష్ట అనుభవాల సమ్మేళనంగా 5వ రోజు యాత్ర విజయవంతంగా ముగిసింది.